ఎఫ్ఎల్ఎంలో జిల్లాను మొదటి స్థానంలో ఉంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ పి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడెం పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఫౌండేషన్, లిటరసీ, సంఖ్యాశాస్త్రం సామర్థ్యాలు పెంచాల్సిన అవసరం ఉందని, ఇందులో భాగంగా ఉపాధ్యాయులకు అక్టోబర్, నవంబర్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి విద్యార్థికి మాతృభాషతో పాటు హిందీ, ఇంగ్లీష్ తప్పనిసరిగా చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలన్నారు. ఎఫ్ఎల్ఎంలో జిల్లాను మొదటి స్థానంలో ఉంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఫౌండేషన్, లిటరసీ, సంఖ్యాశాస్త్ర సామర్థ్యాలు పెంచాల్సిన అవసరం ఉందని, ఇందులో భాగంగా ఉపాధ్యాయులకు అక్టోబర్, నవంబర్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి విద్యార్థికి మాతృభాషతో పాటు హిందీ, ఇంగ్లీష్ తప్పనిసరిగా చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలతో పాటు పరిశుభ్రత, అలాగే పాఠశాల ఆవరణము శుభ్రంగా ఉంచుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రతను బోధించాలని, అలాగే జీవితం గురించి పిల్లలకు తెలియాలని, వారు భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదిగేందుకు తరగతులు ప్రారంభమయ్యే ముందు బోధించాలని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన బడిబాట కార్యక్రమంలో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకై అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని, అందువల్ల పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పింది వినాలని అన్నారు. అలాగే పాఠశాల ఆవరణను శుభ్రంగా ఉంచుకోవాలని, దాంతోపాటు వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉండాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, సొంత స్వీయ క్రమశిక్షణ కలిగి ఉండాలని చెప్పారు. త్వరలోనే విద్యార్థులకు కొత్త యూనిఫామ్ రానుందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ అకాడమిక్ విద్యా సంవత్సరం నుండి పాఠశాల విద్యార్థులకు అల్పాహారాన్ని అందించనుందని, కొత్త పాఠశాలలో చేరిన విద్యార్థులకు కూడా యూనిఫామ్ ఇచ్చేందుకు కొలతలు తీసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి బాగా చదువుకోవాలని, ముఖ్యంగా 10 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పాఠశాల మానివేయొద్దని, ఉద్యోగం రావాలన్నా లేదా వారి కాళ్లపై వారు నిలబడాలన్నాపై చదువులు చదవాలని చెప్పారు. జిల్లా విద్యాశాఖ అధికారి పి సురేందర్రావు, కార్పొరేటర్లు శంకరయ్య, మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.